అండ్ ఎలా ఉన్నారు? 7 డేస్ వీడియో పోస్ట్ చేయలేదు. సో, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, యూట్యూబ్ నా ఛానెల్‌ని మర్చిపోయిందేమో! ఇప్పుడు నేను ఒకవేళ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్ నా వీడియోని పుష్ చేస్తుందా లేదా అని చెప్పి చాలామంది క్రియేటర్స్ భయపడతా ఉంటాం కదా! ఈరోజు ఒక చిన్న క్లారిటీ అనమాట. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం మనుషులమే కదా! పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ట్రావెలింగ్ ఉంటది. కొన్ని రోజులు రోజు వీడియో పోస్ట్ చేయలేకపోవచ్చు. కొంచెం గ్యాప్ అయితే వస్తది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేసేటప్పుడు కొంచెం భయమైతే కూడా ఉంటది. అంటే చాలామంది వ్యూవర్స్ మిస్ అయిపోయి ఉంటారు. అసలు యూట్యూబ్ నా వీడియోని పుష్ చేస్తదా లేదా అని చెప్పి మళ్ళీ మళ్ళీ డౌట్ పడతా ఉంటాం. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే యూట్యూబ్‌కి క్యాలెండర్ కాదు. ఆడియన్స్ రెస్పాన్స్‌ని ఎక్కువ చూస్తుందనమాట. ఇప్పుడు మనం ఏంటి ఒక క్రియేటరు 7 డేస్ వీడియో పోస్ట్ చేయలేదు. ఎనిమిదో రోజు పోస్ట్ చేశాడనుకోండి, కొంతమందికి చూపించడానికి ట్రై చేస్తది. వాళ్ళు క్లిక్ చేశారనుకోండి, మంచిగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేశారనుకోండి, ఎక్కువ మందికి పుష్ చేస్తదనమాట. అంటే ఇక్కడ గ్యాప్ రావడం ప్రాబ్లమ్ కాదు. నెక్స్ట్ వీడియో పెట్టేది ఏదైతే వీడియో పెడుతున్నారో అది క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా? వ్యూవర్స్‌కి నచ్చుతుందా లేదా? లైక్ చేస్తున్నారా? కామెంట్ చేస్తున్నారా? షేర్ చేస్తున్నారా? అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్రియేటర్ ఉన్నాడు. రోజు వీడియోలు పెడుతున్నాడు. వ్యూస్ ఏం లేవు. అయినా మరొక క్రియేటర్ 7 డేస్ గ్యాప్ ఇచ్చినా కూడా ఎయిత్ డే వీడియో పెట్టారు క్వాలిటీతో. అది వ్యూవర్స్‌కి నచ్చింది. కామెంట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారంటే గనక మనది ఆ వీడియో ఎక్కువ పుష్ చేసే అవకాశం ఉంటుందనమాట. అంటే యూట్యూబ్ ఇక్కడ క్యాలెండర్‌ని ఎప్పుడు కాదు. ఆడియన్స్ రెస్పాన్స్‌ని ఎక్కువ ఫాలో అవుతుందనమాట. మెయిన్ నేను గమనించిందేంటంటే, యూట్యూబ్‌కి అర్థమైందనుకోండి, ఆడియన్స్‌కి ఇది యూజ్ అవుతుంది. ఆడియన్స్ ఈ వీడియోకి బాగా రెస్పాండ్ అవుతున్నారు అంటే, కంపల్సరీ అది ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేస్తదనమాట. ఎందుకంటే, ఇప్పుడు ఆడియన్స్ బాగా రెస్పాండ్ అయితే లైక్సో, కామెంట్సో, షేర్సో వస్తాయి. కామెంట్ పెట్టిన వెంటనే రిప్లై ఇస్తా ఉంటే, ఒక కన్వర్జేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్ కూడా అర్థమవుతుంది. ఓకే. ఈ వీడియోలో ఏదో ఉంది. అందుకే రెస్పాండ్ అవుతున్నారని చెప్పి, ఆ వీడియోని ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేస్తదనమాట. చాలామంది ఏం చేస్తామంటే ఇప్పుడు గ్యాప్ వస్తది కదా! ఒక 7 డేస్ పెట్టలేదు. ఎయిత్ డే మనం పెట్టేటప్పుడు ఆలోచిస్తాం. ఇంకా గ్యాపొచ్చేసింది. మన వీడియో ఏం చూస్తారులే అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆడియన్స్‌కి హాబిట్ తగ్గొచ్చు. ఛానెల్‌ని మర్చిపోయే అవకాశం ఉంటది. మనం ఒక 7 డేస్ పెట్టలేదనుకోండి, ఎయిత్ డే పెట్టేటప్పుడు ఒక మంచి థంబ్‌నెయిల్, ఇంట్రడక్షన్ హుక్ మంచిగుండాలి. అండ్ ఒక మంచి కంటెంట్ తీసి పెట్టామంటే అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తే గనక 7 డేస్ కాదు, 9 డేస్ కాదు, 10థ్ డే పెట్టినా కూడా మన వీడియోలో ఒక క్వాలిటీ ఉందంటే గనక యూట్యూబ్ మన వీడియోని పుష్ చేసే అవకాశం ఉందనమాట. కామన్ మిస్టేక్ ఏం చేస్తాడు చెప్పాలా? 7 డేస్ పెట్టలేదని జెప్పి ఆదరా బాదరా ఏదో పెట్టేయాలని జెప్పేసి ఒక ప్రాపర్ కంటెంట్ లేకుండా, ప్రాపర్ హుక్ గాని, థంబ్‌నెయిల్ లేకుండా వీడియో పెట్టేస్తా ఉంటాం. సో, అది క్వాలిటీ లేకుండా మెయింటైన్ చేస్తే గనక అప్పుడు కూడా వ్యూస్ రాదు కదా! సో, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మనకేంటంటే హౌస్ వైఫ్స్ గానీ, వర్కింగ్ వుమెన్స్‌కి గానీ చేయాలని ఉంటది. రోజు ఒక వీడియో పెట్టాలి అని ఉంటది. బట్ అన్ని టైంలో అన్నీ కుదరవు గదా! సో, ఇప్పుడేం జరుగుతుందంటే, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనిపిస్తది. కిడ్స్ కూడా ఇంపార్టెంట్ అనిపిస్తది. ఇంటి వర్క్ కూడా ఇంపార్టెంట్ అనిపిస్తది. ఫంక్షన్స్ కూడా మిస్ అవ్వకూడదనిపిస్తది. ఇయన్నీ మేనేజ్ చేయాలంటే మనం మేనేజ్ చేయలేము. చేయలేము. డైలీ ఒక వీడియో పెట్టాలనుకుంటా పోస్ట్ చేయలేము. షార్ట్ వరకు ఓకే. ఒక లాంగ్ వీడియో పెట్టాలంటే దానికొక కంటెంట్ క్రియేషన్ రాసుకోవాలి. దాన్ని డెలివరబుల్ చాలా ఇంపార్టెంట్ ఉంటది. మనం పెట్టలేనప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే మనం ఇయన్నీ మీట్ అవుతున్నాం. ఇవన్నీ మీట్ అయినప్పుడు ఇది లో అయిపోతాం. అంతేగాని యూట్యూబ్ మన ఛానెల్‌ని మర్చిపోతది. నా వీడియో పుష్ చేయదని చెప్పి బాధపడితే మనం అక్కడ ఎంజాయ్ చేసింది కూడా ఇక్కడ మిస్ అయిపోతాం. ఎప్పుడు కూడా మనము ఒకవేళ 10 డేస్ పెట్టకపోయినా పర్లేదు. 11థ్ డే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ కన్సిస్టెన్సీ బిల్డ్ చేయాలి. అంతేగాని 11థ్ డే పెట్టి మళ్ళీ 10 డేస్ గ్యాప్ ఇచ్చి 21 డే పెట్టకుండా ఎప్పుడైతే ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చామో దాని తర్వాత నుంచైనా కన్సిస్టెన్సీగా పెట్టడం స్టార్ట్ చేయాలి. మనం బాగా గ్యాప్ తీసుకున్న తర్వాత ఏదైనా వీడియో పెడతాం కదా! ఆ పెట్టే వీడియో ఆడియన్స్‌కి మంచిగా వాల్యూ ఇస్తే, మంచి కంటెంట్ చేస్తే, అంటే వాళ్ళకి గాని మంచిగా యూజ్ అయింది. వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతున్నారంటే గనక యూట్యూబ్ మన గ్యాప్‌ని చూసి తీర్పివ్వదు. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మన వీడియోని పుష్ చేస్తదనమాట. సో, మీరెప్పుడైనా ఒక 1 వీక్ గాని, 10 డేస్ గ్యాప్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తే గనక వ్యూస్ పెరిగాయా? తగ్గాయా? మీ ఒపీనియను, మీ ఎక్స్‌పీరియన్స్ కామెంట్ చేస్తే గనక అట్‌లీస్ట్ అది ఇంకొంతమంది క్రియేటర్స్‌కైతే యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.